అన్నపూర్ణ, అన్నపూర్ణ, ఈ పెళ్లి రోజు గతంలో మీకు బాధనిచ్చింది. కారణం తెలియకపోయినా ఈరోజు నీకు ఆనందం ఇచ్చేదిగా మారాలి అనుకున్నాను. కానీ ఇలా జరిగింది. ఐఎమ్ సారీ. లలిత, ఇంకా ఏం మాట్లాడాలనొచ్చా? నువ్వు కాదు, ఆ దేవుడే దిగొచ్చిన. ఈ రెండు కుటుంబాలు ఎప్పటికీ కలవ్వు. ఇంకెప్పుడు మమ్మల్ని కలపాలని ప్రయత్నాలు చెయ్యొద్దు. దయచేసి వెళ్ళిపో. బాలు, చిన్నవాళ్లైనా సరే పెద్దవాళ్లని కలపాలని ప్రయత్నం చేశారు. ఓ స్నేహితురాలుగా వాళ్ళు కలిసి ఉండాలని కోరుకొని మీతో పాటు నేను సాయం చేశాను. కానీ మన ప్రయత్నం ఎలా విఫలమవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. స్నేహితురాలిగా వాళ్ళిద్దరూ ఎప్పటికైనా కలవాలని కోరుకుంటాను. ఈ రోజు కాకపోతే ఏదో ఒకరోజు కలుస్తారని ఆశతోనే వెళ్ళిపోతున్నాను. వాళ్ళిద్దరినీ కలిపే విషయంలో ఎప్పుడు నా అవసరం వచ్చినా నన్ను పిలవండి. నేను ఖచ్చితంగా వస్తాను. త్వరలో మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వార్డు కౌన్సిలర్లుగా మీ ప్లాన్స్ ఏంటి? కొత్తగా వాళ్ళ ప్లాన్లు ఏంటని అడుగుతావేంటి బావా? బోడి ప్లాన్లు ఎప్పుడు నువ్వు చెప్పింది అమలు చేయడమే కదా వీళ్ళు చేసేది. మీ బామర్ది గారు బోడి అన్నా మేమేం ఫీల్ అవ్వండి. ఎందుకంటే నిజానికి జరిగేది అదే కదా. ఇప్పటి వరకు మీరు ఎలా చెప్తే అలా, ఇక మీదట కూడా మీరు ఎలా చెప్తే అలా. ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ కాదయ్యా, ఈ ఎలక్షన్స్ చాలా ముఖ్యం. మీ వాళ్లలో ఉన్న కకృతి వల్ల అపోజిషన్ వాళ్లలో బలం పెరిగిందని వార్తలొస్తున్నాయి. కొత్తగా కకృతి పెరిగేదేముందండి, ఎప్పుడూ చేసేదే. కాకపోతే మనమే బాగుపడిపోతున్నామని జనం వేడి పెక్కైపోయింది. ఏది ఏవైనా సరే ప్రజలకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఓట్లు మనకే పడాలి. ఈసారి మనమే గెలవాలి. మళ్ళీ నేనే మున్సిపల్ చైర్మన్ అయి కూర్చోవాలి. అవును, గెలుపు మా బావకి చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. మా బావ ఇక్కడి నుంచి ఈ ఎంపీ సీట్లోకి వెళ్ళిపోయే వరకు ఈ మున్సిపల్ చైర్మన్ సీట్లో మాత్రం మా బావే కూర్చోవాలి. అదేం పెద్ద ఇష్యూ కాదండి. ఎప్పట్లాగే ఆశలు కల్పించి జనాన్ని మన వైపు లాగేసుకుంటాం.
విన్న వాళ్ళకి నచ్చ చెప్తాం, వినని వాళ్ళని బెదిరిస్తాం. ఏమైనా సరే ఓట్లు మనమే వేయించుకొని మనకే పడేలా చూసుకుని గెలుస్తాం. అన్ని వార్డుల సంగతి సరేనండి, కానీ ఆ 23వ వార్డులోనే ఈసారి మనకి ఏదో తేడా కొట్టేలా కనిపిస్తుంది. ఏ అంటే ఆ వార్డులో అన్నపూర్ణ క్యాటరింగ్స్ అన్నపూర్ణ గారు ఉన్నారు కదండి. ఆవిడుంటే మా బావకేంటంట? ఆవిడకి సార్కి గతంలో గొడవలు జరిగాయి కదా, ప్రజలందరి మైండ్లోనూ అది బాగా పడిపోయింది.